ఉన్నారు. మాకైతే ప్రతి ప్రభు దినమును పునరుద్ధాన దినముగా మాకు అనుగ్రహించి ఆ దినములో ప్రభువా మీ పాద సన్నిధిలో చేరి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకునే భాగ్యమిస్తూ వస్తున్నారు. స్తోత్రాలు. ఈ దినము కూడా ప్రభువా మా జీవనయాత్రలో మరి యొక్క పునరుద్ధాన దినమును ఇవిగా అనుగ్రహించారు. స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాలపు వేళలో మిస్పా ప్రార్థనా మందిరములో పరిశుద్ధులముగా కూడి మీ పునరుద్ధాన దినమును నాయనలో సాగిలపడి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకున్నటకు మీరు ఇస్తున్న కృపను బట్టి స్తోత్రాలు. ఇంతవరకును ప్రభువా స్తుతి గీతాల ద్వారా మీ ఘనమైన నామం మహిమపరచబడుటకు కృపనిస్తూ వచ్చారు. స్తోత్రాలు. మరలా తిరిగి ప్రభువా ఆరాధన తలంపుల కొరకై మీ పాద సన్నిధికి చేరి వచ్చి ఉంటుండగా చదవబడినటువంటి లేఖన భాగంలో ఉన్నటువంటి మర్మములను నాయన మీరు మాకు తెలియపరచండి. మీ వాక్యం ద్వారా సంధించండి. మేము ఏ రీతిగా ప్రభువా మిమ్మల్ని స్తుతించాలో, ఆరాధించాలో, గణపరచాలో మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకొనొచ్చు ఉన్నాను. చేరి వచ్చిన బిడ్డలను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. రావాల్సినటువంటి బిడ్డలను కూడా సకాలంలో చేరి వచ్చుటకు కృప చూపించండి. నాయన బలహీనులను అపాత్రుడైనటువంటి నన్ను మీ పక్షముగా తీసుకుని వచ్చారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సిలువ సాటును మరుగుపరచు ప్రభువా, నా నోటిని మాత్రము బోరగా వాడుకునమని మా రక్షకుడు, మా విమోచకుడు, ప్రాణనాథుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములో చేరి వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినము ఒక ప్రత్యేకమైనటువంటి దినము. ఎరిగిన వారమే అందరము. మనకైతే ప్రతి ప్రభు దినము కూడా పునరుద్ధాన దినమే. ప్రపంచ మానవాళి ఈ దినాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి దినముగా పురస్కరించుకొని ప్రభు పాద సన్నిధిలో పండుగ వాతావరణములో దేవునిని ఆరాధిస్తూ ఉంటున్నారు. అందుని బట్టి దేవునిని స్తుతించబద్ధులమై ఉన్నాం. మనము కూడా ఆరాధనకు చేరి వచ్చినటువంటి మనము కూడా చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనిస్తే, ఒకసారి చదువమ్మా లేఖన భాగాన్ని. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లెగిచి ఉన్నాడు. ఈ గుడ్ ఫ్రైడే యేసుక్రీస్తు ప్రభువారు సిలువను ఎక్కి సిలువ మరణం పొందిన తరువాత ఆయన సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడు లేచాడు అని 4 సువార్తలలో కూడా రాయబడి ఉంది. 4 సువార్తలలో కూడా ఇది రాయబడి ఉన్నటువంటి లేఖన భాగమే. అయితే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. క్రీస్తు యొక్క మరణము, ఆయన మరణాన్ని జయించి లేచినటువంటి సంఘటనను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన పునరుద్ధానుడుగా లేచాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, క్రైస్తవుడికి ప్రభు యొక్క రక్తము చేత కడగబడి ప్రభు యొక్క రక్తము చేత మనము విమోచించబడి ఉన్నటువంటి ప్రియబిడ్డలమైనటువంటి మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు పశువుల పాకలో జన్మించుట కంటే కూడా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడబడి ప్రాణము అర్పించుట కంటే కూడా క్రైస్తవ్యాన్ని, నిన్ను నన్ను ఈ రీతిగా ఈ ప్రదేశానికి తీసుకుని వచ్చిందంటే ఆయన పునరుద్ధానం యొక్క శక్తి మాత్రమే. ఆయన పునరుద్ధానుడై లెగవకపోతే నీవు నేను ఎవరమో తెలియదు.
పశువుల పాకాలో నిన్ను నన్ను రక్షించలా. యేసుక్రీస్తు ప్రభువారు బాలుడుగా ఉన్నప్పుడు, పశువుల పాకాలో ఉన్నప్పుడు రక్షణ లేదు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడబడినప్పుడు నీకు నాకు రక్షణ లేదు. తాను ఎప్పుడైతే అన్యాయమైనటువంటి తీర్పును పొంది, ఆయన సిలువ వేయబడి అన్యాయమైనటువంటి తీర్పును పొంది సమాధి చేయబడి మూడవ దినమున మృత్యుంజయుడై లేచుట ద్వారా మాత్రమే నీకు నాకు పునరుద్ధాన శక్తి ద్వారా నీవు నేను రక్షించబడ్డాం. ఆ విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు గమనించవలసినటువంటి విషయం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనము ఆరాధనకు చేరి వచ్చినటువంటి మనము గమనిస్తే, ప్రభువారు భూమిపై మరణించలేదు. ఆయన భూమిపైన మానవుడిగా అవతరించాడు, మానవుడుగా ఆయన మరణించాడు, దేవాతి దేవునిగా ఆయన పునరుద్ధారుడై లేచాడు, మనుష్య కుమారుడుగా వచ్చాడు. పరలోకపు తండ్రి యొక్క కుమారుడుగా కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి ఆ కుమారుడు దేవాతి దేవుడుగా ఆయన మరణమును జయించినటువంటి విజయవీరుడుగా మరణపు ముళ్ళును విరిసి లేచినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ లోకములో అనేక మంది ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు అనేక మందిని, అసలు పునరుద్ధానం అంటే ఏంటి? చనిపోయిన వారు మరలా లేచుట, తిరిగి లేచుట. సరే, యేసుక్రీస్తు ప్రభువారు మానవ శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మందిని, చనిపోయినటువంటి వారిని ఆయన లేపాడు. కానీ మరలా తిరిగి వారు ఏమయ్యారు? మరలా తిరిగి చనిపోయారు. అది పునరుద్ధానం కాదు. ప్రపంచములో యేసుక్రీస్తు ప్రభువారే నేను మరణిస్తున్నాను, నేను సమాధి చేయబడతాను, మూడవ దినాన మృత్యుంజయుడై లేస్తానని చెప్పి ఆ మరణాన్ని జయించి, సమాధిని జయించి, మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడై లేచినటువంటి ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన ఇక్కడ లేడు. ఎక్కడ లేడు? ఆయన సమాధిలో లేడు. తెరవబడినటువంటి సమాధి కనిపిస్తూ ఉన్నది ఇప్పుడు మనకి. అది మూయబడినటువంటి సమాధి. అలనాటి శాస్త్రులు, పరిసయ్యులు, రోమా చక్రవర్తులు, రోమా ప్రధానాధికారులైనటువంటి వారు, సైనికులు ఏక మనస్సు కలిగి వారు ఏకముతో సిలువ వేయుడి అని చెప్పి సిలువ వేసి ఆయనను చనిపోయేంత వరకు సిలువలో ఉంచి దించి సమాధిలో పెట్టి, ఈయన చెప్పాడు కదా మూడవ దినాన మృత్యుంజయుడై లేస్తాడని చెప్పి, ఒకవేళ లెగుస్తాడేమో, వీరు అబద్ధ మాటలు చెప్తున్నారేమో అని చెప్పేసి ఆ సమాధికి ఏం చేశారు? సీలు వేశారు, ముద్రలు వేశారు, కావలి వారిని, సైనికులను పెట్టారు. ఏది ఆయనను ఆపలేక, ఏది ఆయన ఆపలేకపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో కానీ పరిచర్య జరిగిస్తున్నప్పుడు జన సమూహంతో చెప్పబడినటువంటి మాటలు నెరవేర్చబడ్డాయి. అలాగే ప్రవక్తల ద్వారా పాత నిబంధన కాలము నుండి ప్రవక్తల ద్వారా ఏ ప్రవచనాలైతే ప్రవచించబడ్డాయో ప్రతి ప్రవచనము కూడా నెరవేర్చబడింది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. ఇక్కడ గమనిస్తే ఆయన ఏం చెప్పాడో మనం చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 1:18 చదవండి అమ్మ, తొందర చదవండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములకు నేను సజీవుడను. ఆయన ఎవరు? పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? ఆయన యుగ యుగములకు మొదటివాడు, కడపటివాడు, యుగ యుగములకు సజీవుడైనటువంటి వాడు. నీవు నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభుపాద సన్నిధికి చేరి వచ్చినటువంటి, ఆరాధిస్తున్నటువంటి నా దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన సజీవుడైనటువంటి దేవుడు. యుగ యుగములకు కడపటివాడును, మొదటివాడును,
యుగయుగములకును సజీవుడై ఉన్నటువంటి దేవునిని ఆరాధించుటకు వచ్చాం. అందును బట్టి దేవునిని మనము స్తుతించబద్దులమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం చదువమ్మా. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. లేఖనముల ప్రకారము మన పాపముల కొరకు చనిపోయాడు. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేఖనముల ప్రకారము ఎవరో ఏదో చెప్పింది కాదు. పరిశుద్ధాత్ముడు దేవాది దేవుని వాక్కులు నోట నుండి రాబడినటువంటి ప్రతి దివ్యమైనటువంటి వాక్కు పాత నిబంధనలోనైనాను క్రొత్త నిబంధనలోనైనాను ఏ ప్రవచనాలు ప్రవచించబడ్డాయో ఆ ప్రవచనాలు లేఖనాల ప్రకారము ఆయన పాపుల కొరకై మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, 3వ దినాన మృత్యుంజయునిచ్చాడు అని చెప్పి అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీ పాపముల కొరకై కదా ఆ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనిషి రూపంగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన మన పాపముల కొరకే కదా చనిపోయాడు, మన పాపముల కొరకే కదా ఆయన మృత్యుంజయుడలేచాడు, సమాధి చేయబడి మృత్యుంజయుడలేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అని వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారి ఒక సందర్భంలో అంటాడు మనుష్య కుమారుడు 3 దినముల తరువాత లెగుచుట అగత్యము అని చెప్తాడు. మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో చెప్తాడు అన్నమాట. అక్కడ గమనిస్తే మనము మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనం, మనుష్య కుమారుడు 3 దినముల తరువాత లేచుట అగత్యమని వారికి బోధించెను. ఏం బోధించాడు? మనుష్య కుమారుడు 3 దినములైన తరువాత లెగుచుట అగత్యం అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువు తన గురించే చెప్పాడు. ఇంకొక సందర్భంలో ఇంకొక మాట అంటాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనములో అంటాడు, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. ఆయన ఎవరు? పునరుద్ధానమును నేనే, జీవమును కూడా నేనే అని చెప్పాడు ఒక సందర్భంలో. అయితే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరి తన గురించి తానే చెప్పాడు, నేను పునరుద్ధానుడు అవుతాను, నేను మరణాన్ని జయిస్తాను, మరణపు ముళ్ళను విరుస్తాను. హోషేయ గ్రంథకర్త, హోషేయ ప్రవక్త అయినటువంటి హోషేయ చెప్పినటువంటి మాట నెరవేర్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. పాత నిబంధనలో ప్రతి ప్రవక్త నోట నుండి వచ్చినటువంటి ప్రతి పలుకు ప్రతి వాక్కు కూడా యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చాడు. చూడండి హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం, ఓ మరణమా నీ జీవం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లు ఎక్కడా, వారిని విమోచించుదును, మృత్యువు నుండి వారిని రక్షించుదును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా. పాతాళము నుండి రక్షించేవాడు ఆయన, విమోచించేవాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, నీకు అసలు విజయం ఉన్నదా? విజయము లేదు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ. మరణపు ముళ్ళను విరిచినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే యోబు భక్తుడు ఏమంటాడు? నా విమోచకుడు సజీవుడనియు, అది నా విమోచకుడు సజీవుడు. ఆయన ఎవరు? మరి నిన్ను విమోచించినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారు, ఆ రక్షకుడు, ఆ విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను కూడా ఎట్లా విమోచించాడు? నిన్ను నన్ను విమోచించాడు. అందుకనే ఈ దినం 2 పాటలు కూడా అబ్బాయి మరి ఎందుకు తీశాడు నాకు తెలియదు, కానీ అమూల్యమైనటువంటి రక్తము ద్వారా వెల ఇచ్చి కొనబడినటువంటి వారము మనము. నీ పాపము నా పాపము నుండి మనకు విడుదల కలిగించాలంటే అమూల్యమైనటువంటి రక్తము అవసరమైనది. అమూల్యమైనటువంటి రక్తాన్ని విలువ చెల్లించాడు, విలువ కట్టాడు, విలువను చెల్లించాడు. నిన్ను నాకు విడుదల, నీకు నాకు విమోచన కలుగు చేశాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా
గమనించారా? అందుకనే కీర్తనాకారుడు అంటాడు, ఎందుకనగా నా ఆత్మను పాతాళములో విడిచి, చూడమ్మా ప్రకటన గ్రంథము కీర్తన 16:10. ఎందుకనగా నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీవు పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వవు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి రాయబడినటువంటి ప్రవచనాలు ఇవన్నీ. ఇప్పుడు లాజరు 4 దినాలు ఉన్నాడు. 4 దినాల తర్వాత వారు ఏమన్నారు? యేసుక్రీస్తు ప్రభు వెళ్తే, ప్రభువా వాడు చనిపోయి 4 దినాలు అవుతుంది, వాసన పడతాడయ్యా, వద్దు ప్రభువా అన్నారు. కానీ ఈ పరిశుద్ధుడు, ఈ నిష్కల్మషుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన ముందుగానే కీర్తనాకారుడు ద్వారా ఒక ప్రవచనాన్ని ప్రవచింపచేశాడు. పరిశుద్ధుడైనటువంటి కుళ్ళు పట్టనివ్వడు అంటే 3వ దినాన అగత్యముగా ఆయన మృత్యుంజడి లెగుస్తాడు అని అర్థం అనమాట. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, లూకాసు వార్త 2వ అధ్యాయం 24వ అధ్యాయం 2వ వచనం చదువమ్మా. తెరవబడినటువంటి సమాధి లోనకి వెళ్ళినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ కానబడలేదు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు సమాధి ఏమైంది? ఇప్పుడు తెరవబడినటువంటి సమాధి. నా జీవితంలో చూస్తే ఆయన పునరుద్ధానుడు అవుట ద్వారా ముందుగా ఏం తెరవబడింది? సమాధి తెరవబడింది. నా జీవితాల్లో యేసుక్రీస్తు పునరుద్ధానుడు అవుట ద్వారా నీకు నాకు ఏమి తెరవబడ్డాయి? నీకు నీ జీవితంలో నా జీవితంలో ఏమి తెరవబడ్డాయి అన్న విషయాన్ని కొద్ది సమయం ఆలోచన చేసి ఆత్మీయంగా వాక్యానుసారముగా చేసి ఆరాధనలోకి వెళదాం. చూడండి, గమనించండి. ప్రభునందు ప్రియమైన తెరవబడినటువంటి సమాధి, అప్పుడు తెరవబడినటువంటి సమాధి ఎప్పటి వరకు కూడా అది ముయ్యబడలేదు, అది తెరిసే ఉంది. చాలామంది భక్తులైనటువంటి వారు ఆంధ్ర నుండి కానీ, ఇండియా నుండి కానీ, ప్రపంచ దేశాలన్నిటిలో నుండి కానీ ఆ యెరూషలేము పట్టణంలోకి వెళ్ళి, ఆ యెరూషలేము పట్టణం దగ్గర ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అరిమతేయేసేబు కొత్తగా తొలిపించుకున్నటువంటి సమాధిలో, అరిమతేయేసేబు ఏ రీతిగా సమాధిలో యేసుక్రీస్తు ప్రభువారిని సమాధిలో ఉంచాడో, ఆ సమాధి అప్పుడు ముయ్యబడినటువంటి సమాధి, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధారణై లేచిన తర్వాత తెరవబడినటువంటి సమాధి, ఇప్పటి వరకు కూడా సమాధి తెరవబడే ఉంది. ఆ సమాధి ఇప్పటి వరకు కూడా తెరవబడే ఉంది. అనేక మంది భక్తులని చూసి వస్తున్నారు. వారు చెబుతున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, అయ్యో యేసుక్రీస్తు ప్రభు యొక్క యేసుక్రీస్తు సమాధిని మేము చూసాము, అది ఇప్పటికి కూడా తెరవబడే ఉంది. 2025 సంవత్సరాల క్రితము తెరవబడినటువంటి సమాధి ఇప్పుడు కూడాను అది తెరవబడే ఉంది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధారణై లేచిన తర్వాత మనకేమిచ్చాడంటే, నీకు నాకు నిత్య జీవమును రక్షణను ఇచ్చాడు. అసలు యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాన్ని గురించి ఆలోచన చేసుకుంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవండి అమ్మా. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికి. అసలు మనం ఎక్కడ సచ్చాం? ఫస్ట్ అది మనకు కావాలి. మొదటిగా మనం ఎక్కడ సచ్చాం? మన సావు ఎక్కడ ప్రారంభమైంది? తూర్పులో ఏదెనులోనే మన సావు ప్రారంభమైనది. తూర్పులో ఏదెనులో ఆదికాండము 2వ అధ్యాయం అనుకుంటారు, 2వ అధ్యాయం 3వ అధ్యాయం 2వ అధ్యాయము 8వ వచనం చదువమ్మా. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని ఆ దేనిలో ఉంచాడు. ఆ తోట ఎక్కడుంది?
ఏ వైపు ఉన్నది? తూర్పు వైపున ఉన్నది. తూర్పు వైపున ఉన్నటువంటి ఏదెనులో ఆజ్ఞ అతిక్రమించాడు. తోటలోనే ఆజ్ఞ అతిక్రమించాడు ఆధిపత్యుడైనటువంటి ఆదాము. అక్కడే సచ్చాడు. ఎక్కడైతే ఏ తూర్పు వైపు చనిపోయాడో ఆ తూర్పు వైపునే యేసుక్రీస్తు ప్రభువారు ఉదయించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ తూర్పునే, తూర్పు దేశమున ఉదయించినటువంటి నక్షత్రమును మేము చూసి ఆ రాజును పూజించుటకు వచ్చితిమని చెప్పి బ్రాహ్మణులు చెప్పారు. ఏ తూర్పు వైపున సాగు చచ్చామో ఆ తూర్పు వైపునే నీకు నాకు జీవాన్ని ఇచ్చాడు దేవుడు, నీకు నాకు పునరుద్ధానాన్ని ఇచ్చాడు దేవుడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? ఆదిపితరుడైనటువంటి ఆదాము గారు క్రీస్తునందు మనల్ని బ్రతికిచ్చాడు. మొదటి మానవుడైనటువంటి ఆదాము ద్వారా సంక్రమించబడినటువంటిది నీకు నాకేంటంటే సావు. సావు, చనిపోయి ఉన్నాం. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినటువంటి మనము ఒక్కసారి గమనిస్తే ఆదాము ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత వారికి వస్త్రాలు తయారు చేసి బయటకు పంపించిన తర్వాత ఎంత క్రూరత్వం బయలుదేరిందంటే అంత క్రూరత్వం బయలుదేరింది. వారి యొక్క కుమారుల్లోనే క్రూరత్వం బయలుదేరింది. కయ్యూను ఏం చేశాడు? హేబేలుని. భూమి అంతయు చెడిపోయి ఉన్నది, చెడిపోయింది. భూమిపై ఉన్నటువంటి నివాసులందరూ కూడా పాపమనే వ్యాధిలో కొట్టుమిట్టాడుచు, పాపపు బ్రతుకుచు, పాపపు జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి నీ కొరకై నా కొరకై కదా తూర్పులో బెత్లెహేములో ఆయన జన్మించాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. మూడవ దినాన మృత్యుంజయుడై పునరుద్ధానుడై లేచి నీకు నాకేమిచ్చాడు? జీవాన్ని ఇచ్చాడు, రక్షణను ఇచ్చాడు. నరుని చేసి ఆదామును చేసి జీవను నోటితో ఊదగా జీవాత్మాయను. ఆ జీవాన్ని పోగొట్టుకున్నటువంటి మనము యేసుక్రీస్తు ప్రభువును మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు. అందుని బట్టి ప్రభువును మనము స్తుతించబద్ధులమై ఉన్నాం. చూడండి ఈ వాక్య భాగాన్ని. రెండవదిగా మనం గమనిస్తే లూకాసు సువార్త 24వ అధ్యాయం 31వ వచనం చదువమ్మా. లూకాసు సువార్త 24వ అధ్యాయం 31వ వచనం. వారి కన్నులు తెరవబడ్డాయి. రెండోదిగా మనం గమనిస్తే మొదటిదిగా సమాధి తెరవబడింది. నీవు నేను కూడా సచ్చిన వారమై ఉన్నటువంటి మనల్ని పునరుద్ధాన శక్తి, ఆయన పునరుద్ధానుడు ద్వారా తెరవబడినటువంటి విషయాలు మనం గమనిస్తుంటే సమాధి తెరవబడింది. సచ్చినటువంటి నిన్ను నన్ను కూడా మరణములో నుండి జీవములోకి పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ప్రభువు నిన్ను నన్ను కూడా నడిపించాడు. అందును బట్టి దేవునిని స్తుతించాలి. రెండవదిగా గమనిస్తే ఇక్కడ ఏంటి అన్నాడు? వారి కన్నులు. అంతకుముందు ఆ కన్నులు ఎలా ఉన్నాయి? ఏమున్నాయి? మూయబడి ఉన్నాయి. ఇప్పుడు ఏమయ్యాయి? అవి తెరవబడాయి. అందుకనే అపోస్తులైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఈ రీతిగా తెలియపరుస్తూ ఉన్నాడు. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువమ్మా. దేవుని స్వరూపి అయ్యున్న వారికి ప్రకాశకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం చేశాడు? అక్కడే గురితనంలో ఉండాం మనం. ఎక్కడున్నాం? గురితనంలో. ఏదేనులోనే మనకి గుడ్డితనం వచ్చేసిందండి. మనకి గుడ్డితనము వచ్చేసింది. గమనించండి. ఇంకొకసారి చదవమ్మాది ఆ వచ్చిన భాగాన్నే. అవిశ్వాసులైనటువంటి వారికి మనోనేత్రము గుడ్డితనము కలుగు చేశాడు. చూడండి, ఒక వ్యక్తిని చూద్దాం మనం ఇక్కడ. ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలాగుందో నా జీవితం కూడా అలాగే తీసుకొచ్చాడు దేవుడు. అపోస్తులైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన యూదుడై ఉన్నాడు. మెస్సియా కొరకై ఎదురు చూస్తున్నటువంటి వాడు. మెస్సియా కొరకై ఏ లేఖన భాగాలను
ప్రవచిస్తూ వచ్చారో ఆ ధర్మశాస్త్రాన్ని పఠిస్తున్నటువంటి వాడు, గమనివేలు పాదముల యొద్ద విద్యాభ్యాసము చేసినటువంటి ఆ సౌలు మెస్సియా వచ్చాడని గ్రహించి మనోనేత్రాలు తెరవబడినటువంటి వారు, పాపముల నుండి జీవములోకి రక్షానుభవంలోకి వచ్చినటువంటి వారిని ఆ వ్యక్తి మెస్సియా వచ్చాడని గ్రహింపులేక మనోనేత్రాలు వేయబడి ఉన్నటువంటి ఆ వ్యక్తి సౌలు ఏం చేశాడంటే, మనోనేత్రాలు తెరవబడి ప్రభువును అంగీకరించినటువంటి వారిని చంపటానికి వేగరపడి పరిగెత్తుచు నమస్కరుడిలోకి వెళ్ళగానే ఒక్కసారిగా ప్రకాశమానమైనటువంటి వెలుగు ప్రకాశింపచేస్తాడు దేవుడు. సౌలా సౌలా, నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు? ఎవడవు ప్రభువా? నీవు హింసిస్తున్నటువంటి క్రీస్తును నేను. నీవు హింసిస్తున్నావు, చూసావా? అతడనే నేను. అతను గుడ్డితనము, కన్నులు మూయబడ్డాయి. అననీయ వెళ్ళాడు, తన శిష్యులు అయినటువంటి అననీయ వెళ్ళాడు. అననీయకు ఆజ్ఞ ఇచ్చాడు. అననీయ వెళ్ళాడు, తన యొక్క కన్నులను ముట్టాడు. పొరలు రాలిపోయాయి, తెరవబడ్డాయి. కనులు మూయబడినటువంటి కనులు తెరవబడ్డాయి. అప్రకాశమానమైనటువంటి వెలుగులో యేసుక్రీస్తు ప్రభువారిని చూశాడు. అతని నోట నుండి వచ్చినటువంటి మొట్టమొదటి మాట తెలుసా? ప్రభువా నువ్వెవరు? ప్రభువా నువ్వెవరు? ఖండాలకు వెళ్ళాడు. ఏ క్రీస్తు ప్రభునైతే హింసిస్తూ ఉన్నాడో, దూషిస్తూ ఉన్నాడో, అవమానిస్తూ ఉన్నాడో ఆ క్రీస్తు ప్రభునే భుజముపై మోపుకొని ఖండాలకు వెళ్ళి స్వార్థను ప్రకటించాడు. ఆ స్వార్థ ద్వారా అనేక లక్షల మందిని, కోట్ల మందిని, అనేక సంఘాలను కట్టాడు. ఆ సౌలే పౌలుగా మారాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి, ఆయన నేత్రాలు తెరవా, నీ నేత్రాలు కూడా ఆయన పునరుద్ధానము ద్వారా లేచడం ద్వారా నీవు నేను కూడా మనో నేత్రాలు మూయబడి ఉన్నటువంటి నేత్రాలను ఆయన పునరుద్ధానుడై లేచడం ద్వారా నీ నేత్రాలు తెరవబడ్డాయి. ప్రభువా, అంధకారములో నేనుండా పాట ఒకటి ఉంది కదా, దకి నన్ను రక్షించితివి, వెదకి నన్ను రక్షించితివి. అంధకారంలో ఉన్నాం, చీకటిలో ఉన్నాం, చీకటిలో బ్రతుకుచు, చీకటితో బ్రొగ్గుచు, చీకటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి నిన్ను నన్ను కూడా ఆ ప్రకాశమానమైనటువంటి పునరుద్ధాన శక్తి ద్వారా నీకు నాకేమిచ్చాడు? అంధకారంలో నుండి నీకు నాకు విడుదల కలిగించాడు. అందును బట్టి ప్రభువుని నీవు నేను స్తుతించబద్దులమై ఉన్నాం. మూడవదిగా మనం గమనిస్తే లూకాసు సువార్త 24వ అధ్యాయము 45వ వచనం. అప్పుడు వారు లేఖనములను గ్రహించున్నట్లుగా వారి మనస్సులను, ఆయన పునరుద్ధానుడు అవుట వలన మనస్సులు ఏమయ్యాయి? తెరవబడ్డాయి. కఠినమైన మనస్సు, అంధకారము చేత మోయబడినటువంటి మనస్సు, కఠినాత్మైనటువంటి మనస్సు, ప్రభువును చూసే మనస్సు కాదు, ఈ లోకాన్ని చూసే మనస్సు. అలాంటి స్థితిలో నిన్ను నన్ను ఉండగా మన మనస్సులను ఏం చేశాడు? మన హృదయాలను ఆయన తెరిచాడు. నీ హృదయము నా హృదయము ఎలాంటి హృదయం? అది మోసకరమైనది, ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, భూలోకము అంధకారములో ఉంది, భూలోకమంతయు చెడిపోయి ఉన్నది. ఆలోచన, మన పద్ధతులు, మన నడకలు, మన క్రియలు, మన చూపులు సమస్తము కూడా చెడిపోయి ఉన్నటువంటి మనలను, అంధకారములో మూయబడినటువంటి మనలను ఏం చేశాడు? ఆయన మన మనస్సును ఆయన తెరిచాడు. కఠినమైనటువంటి హృదయము, మోసకరమైనటువంటి హృదయాన్ని తీసివేసి ఆయన ఏం చేశాడు? మాంసపు హృదయాన్ని అమర్చాడు. ఏం హృదయాన్ని అమర్చాడు? ప్రేమ కలిగినటువంటి హృదయాన్ని అమర్చాడు. ఆ కల్వరిలో చేసినటువంటి పుణ్య కార్యము ద్వారా
తర్వాత పునరుద్ధానము ద్వారా నన్ను ఏం చేశాడంటే మాంస హృదయాన్ని అమర్చించాడు. ప్రేమ కలిగినటువంటి మనస్సునిచ్చాడు, దయ కలిగినటువంటి మనస్సునిచ్చాడు, సంతోషకరమైనటువంటి మనస్సునిచ్చాడు, దీన మనస్సునిచ్చాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆయన లేచుట ద్వారా సమాధి తెరవబడింది. పునరుద్ధానుడవుట ద్వారా సమాధి తెరవబడింది. సమాధి తెరవబడుట ద్వారా పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు బయటకు వచ్చాడు. ఆయన బయటకు వచ్చి పునరుద్ధానుడై బయటకు వచ్చడం ద్వారా నీకు నాకేం కలిగే? మొదటిది ఏం కలిగింది? కనులు, తర్వాత మనస్సులు తెరవబడ్డాయి. మూడవదిగా చూస్తే లూకాసు సువార్త 24వ అధ్యాయము 51వ వచనం చదవండి అమ్మా. ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణమాయను. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, యెరూషలేములో ఉన్నారు శిష్యులు. ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత 40 దినాలు అందరి దగ్గరికి వెళ్ళి అందరినీ పలకరిస్తూ సంచరిస్తూ ఒకే పర్యాయము 500 మంది కంటే ఎక్కువగా దర్శనాన్ని ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, పునరుద్ధానుడై లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చివరిగా ఆరోహణమయ్యే తండ్రి వద్దకు వెళుతున్న సమయంలోనే యెరూషలేములో ఉన్నటువంటి తన శిష్యులను తీసుకొని వచ్చాడు. బేతనియా వరకును తీసుకొని వచ్చి వారికి చెప్పవలసినటువంటి మాటలన్నీ చెప్పాడు. ఎందుకు యెరూషలేములో చెప్పవచ్చు కదా, యెరూషలేములో నుండి ఆరోహణమై వెళ్ళిపోవచ్చు కదా. యేసుక్రీస్తు ప్రభువారు కాదు, మరలా తిరిగి రానయ్యటువంటి ప్రదేశానికి, రాజులకు రాజువై ప్రభులకు ప్రభువై రానయ్యేటువంటి ఆ ఒలీవ కొండ వద్దకు దిగబోచున్నాడు. అదే ప్రాంతానికి తీసుకొని వచ్చాడు. తన శిష్యులను తీసుకొని వచ్చి 2 చేతులు ఎత్తి ఆశీర్వదించాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు పరలోకం ఏమైంది? ఏమైంది? పరలోకము తెరవబడింది. ఆ పరలోకము తెరవబడింది. పునరుద్ధానుడవటం వలన యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణమయ్యి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండటం వలన నీవు నేను కూడా ఆ తెరవబడినటువంటి ప్రాంతంలో కూడా నిన్ను నన్ను కూడా నిత్య జీవాన్ని ఇచ్చాడు, రక్షణనిచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అంధకారంలో ఉన్నటువంటి మనల్ని వెలుగులోకి తీసుకొని వచ్చినటువంటిది. మనస్సులను తెరిచాడు, మన గుడ్డితనాన్ని తెరిచాడు, సమస్తాన్ని తెరిచాడు, రక్షణనిచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు. ఇప్పుడు పరలోక పట్టడానికి మార్గాన్ని చూపించాడు. ఆయన వెళ్ళాడు, నేను వెళ్ళి స్థలాన్ని సిద్ధపరిచి నా తండ్రి వద్ద అనేక నివాసములు కలవు, నేను వాటిని సిద్ధపరిచి మరలా వస్తానని చెప్పాడు. రాబోచు ఉన్నాడు. ఏ పరలోకమైతే తెరవబడి ఉన్నదో ఆ పరలోకంలో కూడా ఏ కుమారుడు పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే నీవు నేను కూడా పయనమవుతావు. అందుకనే శిష్యులు యెరూషలేములోకి వచ్చి దేవుని స్తుతించి కనపరిచారు. తర్వాత వచ్చిన చూడండి అమ్మా, వారికి నమస్కారం చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి ఏం చేశారంట? దేవునిని ప్రభువా, ఆరోహణమై వెళ్ళిపోయావు, నువ్వు మృత్యుంజయుడు లేచావు, పునరుద్ధార శక్తి ద్వారా మాకు నిత్య జీవాన్ని ఇచ్చావు, రక్షణనిచ్చావు, మా మనోనేత్రాలను తెరిచావు, మా మనస్సులను తెరిచిన దేవా. ఇప్పుడైతే ఆ పరలోక పట్టణములో తండ్రి కుడి పార్శ్వమే కూర్చున్నటువంటి నీ యొద్దకు వచ్చుటకు మార్గాన్ని సిద్ధపరిచిన దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను అని దేవునిని మనము స్తుతించి గణపరచాలి. ఆయన పునరుద్ధానుడై లేచుడు ద్వారా నీకు నాకు ఎన్ని గొప్ప కార్యాలు జరిగాయి, చాలా కార్యాలు ఉన్నాయి. ఆయన ఈ రీతిగా నువ్వు నేను కూర్చున్నావంటే ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా కూర్చోన్నామని మాత్రం. ప్రభువా, నీ పునరుద్ధాన శక్తి ద్వారానే కదా ప్రభువా ఈ దినమున ఆయన పరిశుద్ధులతో కూడా కలిసి నీ సన్నిధిలో చేరి ఆరాధించుకునే భాగ్యం ఇచ్చావు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రీతిగా చూస్తే ఎన్నో వచ్చేసాను. ప్రభునందు ప్రియమైన చివరిదిగా ఒకటి చూసుకొని ముగించుకుందాం. లూకాసు సువార్త 24వ అధ్యాయం 53వ వచనం.
ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి ఇప్పుడు ఏం చేశారంటే ఏం తెరిచారు? ఇప్పుడు వీళ్ళు నోరు తెరిచారు. ఆయన పునరుద్ధారుల వల్ల ఏం చేశారు? ఇప్పుడు వారు నోరు తెరవబడినటువంటి నోరు ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా ఆయనకి దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నారు. నువ్వు కూడా నీ తెరవబడినటువంటి పునరుద్ధాన శక్తి ద్వారా నీ నోరును తెరిచాడు, నీ నోరును ముట్టాడు. చూసారా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ యెషయా ఏం చూస్తాడు? పరలోకం చదవమ్మది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆశీనుడై ఉండగా చూసి తిని ఆయన చొక్కాయి అంచులు ఆయనకు పైగా శరాపులు నిలిచుండ్రి. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని ఆ గొప్ప స్వరములతో వారు దేవునిని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉండగా గడప గుమ్మములు కదులుచు. నోరు తెరవబడింది, రక్షించబడ్డాం, జీవము మరణములో నుండి జీవములోకి వచ్చాము. మన మనస్సులను మార్చాడు, మన మనోనేత్రాలు తెరిచాడు. ఇప్పుడు నువ్వు నోరు తెరిచి ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? పరలోకములో దేవదూతలు శరాపులు శరూపులు ఏ రీతిగా దేవుని అత్యున్నత సింహాసనంపై ఆశీనుడైనటువంటి దేవుని ఏ రీతిగా స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటే గణప గుమ్మములు ఏ రీతిగా కదులుచూ ఉన్నాయో ఆ రీతిగానే ఉదయకాల సమయములు రక్షించబడినటువంటి సహోదరుడా సహోదరి ఆయన లేచి ఉన్నాడు. ఎవరి కొరకై లేచి ఉన్నాడు? నీ కొరకై, నా కొరకై. మరణాన్ని జయించాడు, మరణపు ముళ్ళను ఇచ్చాడు. విజయవీరుడై లేచినటువంటి పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఆరోహణమై వెళ్ళిపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని, అత్యున్నత సింహాసనంపై ఆశీనుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నీవుని కూడా పరిశుద్ధుడు ప్రభువా, పునరుద్ధారుడైనటువంటి ప్రభువా, నాకు నిత్య జీవాన్ని ఇచ్చావు, రక్షణలు ఇచ్చావు. నా మనోనేత్రాలు గుడితలముతో నేను సంచరిస్తూ ఉండగా నా మనోనేత్రాలను తెరిచిన దేవా, పాపాంధకారంలో ఉన్నటువంటి నన్ను రక్షించిన దేవా, నా మనస్సులను తెరిచినటువంటి దేవుడవయ్యా, నేను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తూ ఉన్నాను, మహింపరుస్తూ ఉన్నాను. దే నా స్తుతి ఆరాధన అని దేవుని మనస్సారా సాగిలపడి స్తుతించి ఆరాధించబద్దులమైన దేవుడి వాక్యం ఆశీర్వదించుకుంటాం. లేచి నిలబడదాం, చిన్న పాట పాడుకుందాం. అందరూ లేచి నిలబడండి. దా మోజీ దా. పాట సంఖ్య 290, 287. గీతం గీతం జై జై గీతం.